రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు చాలా ఉన్నట్లు 3 నెలల రేషన్ ఒకేసారి అంటూ సర్కారు కొత్త సమస్య సృష్టించింది. నిర్మల్ జిల్లా బైన్సా మండలం చుచుండ్ గ్రామంలో రేషన్ పంపిణీ సమయంలో తోపులాట జరిగింది. ప్రభుత్వం 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో రేషన్ దుకాణం వద్ద లబ్ధిదారులు ఉదయం నుంచే క్యూ లైన్లో బారులు తీరారు. రేషన్ పంపిణీలో ఆలస్యమవుతుండటంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పనులు మానుకుని రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు చాలా ఉన్నట్లు 3 నెలల రేషన్ ఒకేసారి అంటూ సర్కారు కొత్త సమస్య సృష్టించింది. నిర్మల్ జిల్లా బైన్సా మండలం చుచోండ్ గ్రామంలో రేషన్ పంపిణీ సమయంలో తోపులాట జరిగింది. ప్రభుత్వం 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో రేషన్ దుకాణం వద్ద లబ్ధిదారులు ఉదయం నుంచే క్యూ లైన్లో బారులు తీరారు. రేషన్ పంపిణీలో ఆలస్యమవుతుండటంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పనులు మానుకొని రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు చాలా ఉన్నట్లు 3 నెలలకోసారి అంటూ సర్కారు కొత్త సమస్య సృష్టించింది. నిర్మల్ జిల్లా బైన్సా మండలం చుచోంగ్ గ్రామంలో రేషన్ పంపిణీ సమయంలో తోపులాట జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రేషన్ పంపిణీ సమయంలో తోపులాట జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ తోపులాటకు కారణాలేంటి, లబ్ధిదారులు ఏమంటున్నారు? మరి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినా, ఇటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. 3 నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రారంభంలోనే ఈ సాంకేతిక కారణాల వల్ల ఒక్కొక్క లబ్ధిదారునికి 3 నెలల రేషన్ బియ్యం ఇవ్వాలంటే దాదాపు 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వ్యవధి తీసుకుంటుంది. దీంతో ఒక్కసారిగా ఎక్కడ చూసినా అని రేషన్ షాపులలో జనం బారులు తిరిగి కనిపిస్తున్నారు. లబ్ధిదారులు రేషన్ బియ్యం తీసుకోవడానికి తమ రోజు కూలి చేసే జనం కూడా నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. తాజాగా ఈ రోజు నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని చిదోలి గ్రామంలో చాలా మంది లబ్ధిదారులు రేషన్ దుకాణం వద్ద
బార్లు తీరి ఉండడం జరిగింది. ఉదయం నుంచి కూడా అంటే ఈ షాపు తెరవక ముందుకే, రేషన్ షాపు తెరవక ముందుకే జనాలు క్యూ లైన్ లో వాళ్ళు తీసుకొచ్చిన బస్తాలను, గోనె సంచులను అక్కడ పెట్టడం జరిగింది. అయితే ఒకటేసారి ఎక్కువ మంది రావడంతో ఒకసారి ఈ తోపులాట జరిగింది. ఈ తోపులాట కారణంగా ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే వాళ్ళని బైన్సాపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఈ తోపులాటలో చాలా మంది కూడా తొమ్మసిల్లి పడిపోయిన పరిస్థితి కనిపించింది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా కానీ, ఏ రేషన్ షాప్ లో చూసినా కానీ గంటల తరబడి లబ్ధిదారులు ఈ రేషన్ బియ్యం కోసము పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య పరిష్కరించాలని ఇప్పటికే లబ్ధిదారులు ఇటు అధికారులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంలో కానీ, అలాగే ఈ సమస్యను పరిష్కరించడంలో ఏమాత్రం చొరవ చూపించడం లేదు. దీంతో ఎక్కడికక్కడ లబ్ధిదారులు గంటల తరబడి తమ రోజు కూలి చేసుకునే ఉపాధి హామీ కూలీలు కానీ ఇతరత్ర పనులు చేసుకునే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. దాదాపు ఈ రేషన్ షాప్ వద్ద దాదాపు ఒక 200 మందికి పైగా లబ్ధిదారులు క్యూలో నిలబడిన పరిస్థితి కనిపించింది. అయితే క్యూలో నిలబడ్డ సమయంలో తొందరలు అంటే రేషన్ సంబంధించిన సరుకులను తీసుకోవాలని తొందరలో కొద్దిసేపు తోపులాట జరిగింది. తోపులాట జరగడంతో రేషన్ షాపు డీలర్ సైతం ఏమీ చేయలేని పరిస్థితిలో చేతులెత్తవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు ఇటు జనం మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల సరుకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినప్పుడు దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేయడం కానీ, లేదంటే తగిన వారికి అక్కడ రేషన్ షాపులలో ఈ సవ్యంగా జరిగేటట్టు చూసే చర్యలు చేపట్టాలని చెప్పేసి పదే విజ్ఞప్తి చేస్తున్న అధికారులు మాత్రం, ఇటు ప్రభుత్వం మాత్రము ఈ సమస్యను పరిష్కరించడం విఫలమైందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, తమకు సకాలంలో ఈ రేషన్ బియ్యం అందేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రధానంగా లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాజు.